వరంగల్ హైదరాబాద్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి వద్ద ఈ ప్రమాదం జరిగింది. హైవేపై లారీని ఢీకొట్టింది కారు. ప్రమాదంలో ఓ మహిళ, ఓ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు తల్లి అనూష, కూతురు చైత్రగా చెప్తున్నారు. మరో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు మహబూబాద్ జిల్లా కేసముద్రం మండలంగా చెప్తున్నారు. వెంకట్రామ్ తండాకు చెందిన వారిగా గుర్తించారు. ఆగి ఉన్న లారీని కారు బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా చెప్తున్నారు. వరంగల్ హైదరాబాద్ హైవేపై ఈ ఘోర దుర్ఘటన జరిగింది. లారీని అతివేగంతో ఢీకొట్టింది కారు. ఈ ఘటనలో 2 స్పాట్లోనే చనిపోయారు. ఈ యాక్సిడెంట్లో ఓ మహిళతో పాటు చిన్నారి మృతి చెందింది. మృతులు మహబూబాద్ జిల్లా కేసముద్రం చెందిన వారిగా గుర్తించారు. అతివేగంతో రావడంతో లారీ వెనుక భాగం ఇరుక్కుపోయింది కారు. స్థానికుల సహాయంతో మృతదేహాలను వెలికితీశారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. అతివేగంగా కారు లారీని ఢీకొట్టడంతో లారీ వెనక భాగంలో కారు ఇరుక్కుపోయింది. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నారు. దిగ్భ్రాంతికర దృశ్యాలు, అవి కలిచివేసే దృశ్యాలు, డిస్టర్బింగ్ విజువల్ చూస్తున్నారు స్క్రీన్పై. లారీని వరంగల్ అలాగే హైదరాబాద్ హైవేపై రాయగిరి వద్ద, యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక్కసారిగా కారు పూర్తిగా లారీ వెనక భాగంలో ఇరుక్కుపోయింది. తల్లి కూతురు ఇద్దరు కూడా స్పాట్లోనే చనిపోయిన పరిస్థితి కనబడుతోంది. వీళ్ళు మహబూబాద్ జిల్లా ప్రాంతానికి చెందినవారు. కేసముద్రం మండలం వెంకట్రామ్ తండాకు చెందిన వారిగా గుర్తించారు. ఇద్దరు కూడా తల్లి కూతురుగా చెప్తున్నారు. తల్లి అనూష, కూతురు చైత్ర ఇద్దరు స్పాట్లోనే చనిపోయినట్టుగా తెలుస్తుంది. మా కరెస్పాండెంట్ రమేష్ జైన్ అవుతున్నారు. రమేష్, రాయగిరి వద్ద జరిగిన ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వరంగల్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లారీని వెనక నుంచి కారు బలంగా ఢీకొట్టింది. దీంతో కారు పూర్తిగా లారీ వెనక భాగంలో ఇరుక్కుపోయింది. ప్రస్తుతం అక్కడ రెస్క్యూ కొనసాగుతుంది. మృతదేహాలను బయటకు తీశారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. వరంగల్ హైదరాబాద్ హైవేపై భువనగిరి జిల్లాలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 2 అక్కడిక్కడ మృతి చెందారు. మృతులు మహబూబాద్ జిల్లా కేసముద్రం మండలం వెంకట్రామ్ తండాకు చెందిన తల్లి కూతురుగా చెప్తున్నారు. తల్లి అనూష, కూతురు చైత్ర ఇద్దరు కూడా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇరుక్కుపోయిన కారును జేసీబీ సహాయంతో లారీ వెనక భాగం నుంచి బయటకు తీస్తున్న దృశ్యాలవి, డిస్టర్బింగ్ విజువల్ చూస్తున్నాం మనము. కారు చాలా బలంగా లారీని ఢీకొట్టింది. దీంతో వెనక భాగంలో పూర్తిగా కిందికి చొచ్చుకుపోయింది. లారీ కిందికి చొచ్చుకుపోవడంతో డెడ్ బాడీలు కూడా అందులో ఇరుక్కున్నాయి. పూర్తిగా వాటిని తీయడం కూడా కష్టసాధ్యమైంది. అయితే జేసీబీ సహాయంతో ఇరుక్కున్న కారును అలాగే మృతదేహాలను కూడా బయటకు తీశారు. రాయగిరి వద్ద వరంగల్ హైవేపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 2 కూడా అక్కడే స్పాట్లో చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనలో మరో 5గురికి తీవ్ర గాయాలైనట్టుగా చెప్తున్నారు. మృతులు మహబూబాద్ జిల్లా కేసముద్రం మండలం వారిగా గుర్తిస్తున్నారు. రైట్, మా కొలీగ్ రమేష్ జైన్ అవుతున్నారు. రైట్ రమేష్, రాయగిరి వద్ద జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? లారీ యూటర్న్ తీసుకుంటున్నటువంటి క్రమంలోనే ఈ ప్రమాదానికి కారణం అని చెప్పవచ్చు. మొత్తం మీద రాయగిరి వద్ద లారీ పెట్రోల్ బంక్ కు వెళ్ళడానికి, డీజిల్ కొట్టించడానికి బంక్ కు వెళ్తున్నటువంటి క్రమంలో యూటర్న్ చేసుకుంటుంది. అదే విధంగా కూడా వెనకాల నుంచి వస్తున్నటువంటి కారు దీన్ని గమనించకుండా అతివేగంతో వచ్చి ఢీకొనడంతో మనం పూర్తిగా విజువల్స్ లో కూడా చూస్తున్నాం. కారు ముందు భాగం పూర్తిగా కూడా మొత్తం లారీ వెనకాలకు కూడా వెళ్ళిపోయి నుజ్జు అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డ్రైవర్ పక్కన ఏదైతే ఉందో మనం రైట్ సైడ్ పూర్తిగా పోవడంతో కూడా ఆ సంతోష్ భార్య, కూతురు ఇద్దరు కూడా అక్కడిని కూడా చూస్తున్నాం. వీరంతా ఆ టాక్సీ నడుపుకొని జీవిస్తుంటారు. మొత్తం భూక్య సంతోష్ భార్య ఎవరైతే ఉన్నారో కూతురు చైత్ర, భార్య అనూష, అదేవిధంగా సంతోష్ వాళ్ళ బావ రవి, భవానీ, వారి కూతురు మొత్తం కారులో 6గురు ఉండడం జరిగింది. 6గురు కూడా కలిసి హైదరాబాద్ కు బయలుదేరుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఆ లారీని గమనించకుండా లారీ ముందుగా స్ట్రైట్ గా వెళ్తుంది అనుకున్నారు. కానీ ఒక్కసారిగా కారు యూటర్న్ తీసుకున్నటువంటి క్రమంలో కూడా వెనకాల నుంచి ఈ స్విఫ్ట్ డిజైర్ కారు అతివేగంతో వచ్చి కూడా ఢీకున్నటువంటి ఘటనలో కూడా సంతోష్ భార్య, కూతురు ఇద్దరు కూడా అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మరోవైపు బావకు అదేవిధంగా వీరికి కొంత తీవ్ర గాయాలు కావడం జరిగింది. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో
చికిత్స పొందుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఒక విషాద ఘటన అని చెప్పవచ్చు. పండుగను ఎంతో సరదాగా గడిపి తిరిగి హైదరాబాద్ కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం 3 గంటల ప్రాంతంలో ఎగ్జాక్ట్ వరంగల్ హైవే పై కూడా ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మాత్రం ఆసుపత్రిలో వీరు చికిత్స పొందుతున్నారు. అంతా విషాద ఛాయలు నెలకొన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. లారీ డ్రైవర్ ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను మొత్తం ముందస్తుగానే ఇండికేటర్ వేసి ఉంచిన క్రమంలో కూడా గమనించేవారు, కానీ ఎలాంటి ఇండికేటర్ వేయకుండా ఒక్కసారిగా రోడ్ పై వెళ్తూ రైట్ సైడ్ తిప్పడంతో కూడా ఈ కారు ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తం పూర్తిగా లారీ వెనక భాగంలో కూడా కారు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కారు నుజ్జు అయినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. డ్రైవర్ సంతోష్ పక్కనే భార్య, అదేవిధంగా వెనకాల కూతురు ఇద్దరు కూడా సగభాగం పూర్తిగా కొట్టుకొని పోవడంతో వారిద్దరు అక్కడికక్కడే మృతి చెందడం జరిగిందని చెప్పవచ్చు. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రమేష్. సో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. పొగమంచు కారణంగా లారీని కారు బలంగా ఢీకొట్టింది. దీంతో కారు లారీ కిందికి దూసుకుపోయి పూర్తిగా ఇరుక్కుపోయింది, నుజ్జైంది. స్థానికుల సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు. చనిపోయిన వారిని తల్లి కూతురుగా చెప్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్ర మండలం వెంకటరాం తండాకు చెందిన తల్లి అనుష, కూతురు చైత్ర ఇద్దరు కూడా మృతి చెందారు. మరో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులంతా కూడా మహబూబాబాద్ జిల్లాకు చెందిన వారిగా చెప్తున్నారు. ఇక ఈ ఘటనపై పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. KL, the expertise of the world in the palm of your hand. KL, deemed to be university.